మిథున లగ్నం. సో మిథున లగ్నానికి కుజుడు పాపి షష్ఠ లాభాధిపత్యం చే పాపి అయినాడు. సో ఈ పాపి తొమ్మిదిలో కూర్చున్నాడు. అలాగే ఇక్కడ రాహువు 12వ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ కుజుడు పాపి 9th ప్లేస్ లో ఉండి రాహుని చూస్తున్నాడు 4వ దృష్టితోని. సో ఈ విధంగా ఉన్నట్లయితే అదృష్టం అనేది పోతుంది. తండ్రికి ఆరోగ్యం బాగుండదు. తండ్రికి కొడుకుకి పడదు. సో సంతానానికి పిల్లలకి తండ్రికి పడదు అనమాట. అంటే ఈయనకి సంతానం అంటే ఈయన తండ్రి వీళ్ళకు దూరం ఉండటము, ఉమ్, ఆరోగ్యము తండ్రికి సరిగా లేకపోవడము, తండ్రికి అదృష్టం లేకపోవడము, ఆరోగ్యం బాగాలేకపోవడం, వీళ్ళిద్దరికి అంటే గొడవలు ఉండటం ఇలాంటివి అనేది మనం చూడొచ్చు. మిగతా గ్రహాల స్థితిగతులు చూడాలి, లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి, దశనాథుడు ఎలా ఉన్నాడో చూడాలి, నక్షత్రాధిపతులు ఎలా ఉన్నాడో ఇవన్నీ గ్రహించి చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతక వివరాల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.